నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమద. ఏం నాగులమ్మ మళ్ళీ వచ్చావు? ఎవరి పట్నం బాబు? కొత్తగా కొన్న మా ఎస్టేట్ యజమాని గారు. నమస్కారం బాబు. నమస్కారం. బాబు గారి పేరు మీద మీకెన్ని మంత్రాలు వచ్చో అన్ని మంత్రాలు చదివి పూజ చేయించండి స్వామి. అలాగేలే అమ్మా. బాబు గారు, ఈ నాగులమ్మ ఇంతప్పటి నుంచి ఈ గుడికి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, పూజలు చేస్తూనే ఉంది. వెన్నపూస లాంటి మనసు. ఈ గుడికి ఎప్పుడొచ్చినా తన కోసం ఏమీ కోరుకోదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఈ పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. చాలే పూజారయ్య గారు, మీరు ఈ గుడిలో పూజారి గారా లేక పెళ్లిళ్ళ పేరయ్య గారా? నా గురించి చెప్పింది చాలే గాని మీరు ముందు పూజ చేయండి. అలాగేనమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం నాగమ్మాయ నమః. ఓం నాగదేవతాయ నమః. కూర్చో నాగలమ్మ. వద్దు బాబు గారు, నేను నించునే ఉంటాను. మీలాంటి పెద్దోళ్ల ముందు కూర్చునే అంత అర్హత మాకు లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నా దృష్టిలో ఒక్కటే. కులమతాలనేవి కేవలం మనం ఏర్పరచుకున్నవే. చివరకు మిగిలేది మన మంచితనమే. క్షమించండి బాబు గారు, మీకు ఇంత మంచి మనసుందని నేను అనుకోలేదు. అచ్చరే, దేవతని ఏమని మొక్కున్నావు? ఇంకేమని మొక్కుకుంటాను బాబు గారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. Good, good. ఎక్కడికి తప్పించుకుపోతావే భామ? పెళ్లి పందిట్లోంచి పారిపోయేంత ధైర్యమా నీకు? ప్లీజ్ సోము, నా జీవితం నాశనం చేయొద్దు. అమ్మమ్మ, అంత తేలిగ్గా విడిచిపెడతావని నిన్ను. రావే. ఏంట్రా పెళ్లి కొడక అలా పూసలు కొడుతున్నావు? కాలు తిన్నగా ఉంచుకోదలుచుకోలేదా? నాతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. ఏంట్రా పారిపోతున్నారు? ఈ బళ్ళు మీరు కావా? అయితే వచ్చి తీసుకుపోండి. రమేష్, రమేష్,
చంద్ర నీకేం కాలేదు కదా? ఏమ్మా ఇతన్నే నన్ను ప్రేమించింది? అవునన్నయ్య, రమేష్ ఈ అన్నయ్య గాని లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిండేది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేని సమయం చూసి వీళ్ళ నాన్న ఈ దారుణాన్ని కొడిగట్టాడండి. అన్నయ్య, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. చూడండి, ప్రేమించటం ఒక్కటి తెలిస్తే చాలదు, ఆ ప్రేమను గెలుచుకునే దమ్ము కూడా ఉండాలి. నువ్వు నిజంగానే ఈ పిల్లను ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. అయితే తిన్నగా ఏ గుడికో తీసుకెళ్లి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. అలాగే, వస్తామండి. వస్తాం అన్నయ్య. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏంటి వీరన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఒక ప్రేమ జంటను కలపటానికి కొంతమంది వెధవలకు బుద్ధి చెప్పాను అంతే. ఈ పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. బాబుగారు పాలు. బాబుగారు మిమ్మల్ని. పాలు. నాగులమ్మ, ఎందుకలా ముభావంగా వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలంటారు బాబుగారు? నాతో మాట్లాడాలనిపించట్లేదా? అవే మాటలు బాబుగారు. బాబుగారు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అసలే నేను పెళ్లి కాని దాన్ని. నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఉబలాట నాగులమ్మ. వద్దు బాబుగారు, ఇది జరగని పని. మీరు ధనవంతులు, పెద్దోళ్ళు, ఏమైనా చేయగలరు, సాధించుకోగలరు. కానీ మేం పేదవాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతో నరకంతో నలిగిపోవాల్సిందే. నన్ను కూడా అందరిలానే అనుకుంటున్నావా? అయ్యో, అంత మాట అనకండి బాబుగారు. మీ మనసు పాల కంటే తెల్లదని నాకు తెలుసు. మీ హృదయం ఆకాశం కంటే పెద్దదని నాకు తెలుసు. కానీ నిజం చెప్పు నాగులమ్మ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు తెలుసు, నీ మౌనమే నాకు ప్రేమ సందేశాన్ని అందిస్తోంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి నాగులమ్మ. బాబుగారు, నన్ను నమ్ము నాగులమ్మ. నీ ప్రేమ కోసం నా ప్రాణం కావాలన్న ధారపోస్తాను. నన్ను నమ్ము నాగులమ్మ, నన్ను నమ్ము. I can't live without you. నాగులమ్మ, I love you. I love you నాగులమ్మ. నాగులమ్మ, నన్ను కాదనుకో, నా ప్రేమను కాదనుకో. నాగులమ్మ, నాగులమ్మ, I love you. ఇది కళ, జస్ట్ డ్రీమ్. ఎంత పెద్ద భావం. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కదమ్మా. వెళ్ళు తల్లి. నాగులమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబుగారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో
ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడూ చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ వాళ్ళ ప్రపంచం తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా, అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? విధి ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా. ఇతనికి సర్పగండం ఉంది. బాబుగారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పండి. సిద్ధాంతి గారి ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబుగారు. నాగలమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంతి గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక ఈ బాబు గారేనా అమ్మా? రజనీ, నా నాగులమ్మను నీ వల్ల వేసుకుంటావా? ఈ వీరనతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. సార్, నాన్నగారు లైన్ లో ఉన్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మై డియర్ సన్. హౌ ఆర్ యు? ఎస్టేట్ నచ్చిందా? డాడీ, సైట్ చూశాను. ఇట్స్ గుడ్. వీ కెన్ డెవలప్ ఇట్ వెల్. డాడీ, ఒక చిన్న విషయం. అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక 500 acres మరొకరిది ఉంది. అది కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి ఏ గ్రాండ్ హోల్ ప్రాపర్టీ. ఇందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న? నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రఘురామ్ గారు, ఆ 500 acres ఓనర్ పేరేంట్ అన్నారు? చంద్రనాథ్. ఆయనతో మాట్లాడి రీజనబుల్ రేట్కి ఇస్తే ఫిక్స్ చేయండి. అలాగే సార్. సార్, ఒక్క నిమిషం మీరు అలా కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. నాగులమ్మా, నాగులమ్మా. ఏంటి మేనేజర్ బాబు గారు? ఏమిటి ఆ వీరన్న కొంచెం కూడా బుద్ధి లేదు? నిన్న నుంచి అసలు కనిపించట్లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు. అలాగే మేనేజర్ బాబు గారు. ఏ తాటి చెట్టు కిందో కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు. మా అయ్యతో చెప్పి 4 చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి. త్వరగా పంపించు. అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు. నీ మొగుడు బంగారం కాను, బంగారు లాంటి లంక పోగాల్సి పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మ, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే. అయినా ఎండుటాకులు ఒకటి రేపు మాపు రాలిపోవలసిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో మాట్లాడు. నా సిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నానయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మా ఇక్కడ పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అలిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేత వేయకుండా బోర్ పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? ఉమ్.
మావా మావా ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరను తిట్టటమా? పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగదరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాం. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీ బాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. అబ్బో ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మా? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను. ఏంటి బాబు గారు? ఏంటి? ఇది మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది. ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే, తీసుకెళ్ళు, బయట తీసుకెళ్ళు. పోదా, నీ సంగతి తేలుస్తాను. నేను నీకు కూడా లోకమైపోయాను. ఆడు, బాగా ఆడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రజనీకాంత్ని షాటు వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా? ఆడు, ఆడవే. ఏంటి ఆ బుసలు? ఈ వీరలతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే. నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంతా చూస్తాను, రక్తం కళ్ళ చూస్తాను. ఆడు, ఆడవే నమ్మక ద్రోహి. నువ్వు అలిసి అలిసి చచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను. ఆడు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఆపరా, ఆపు. ఆపకు, నన్ను ఆపకు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మదం పట్టిందా? మన కడుపులో కూడెడుతున్న నాగుపావులు పట్టుకొని అలా ఊపిరి ఆడకుండా ఆడితే ఏమవుతురా? చచ్చిపోతారా? పోనీ చచ్చిపోని. రే రే, ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయే నువ్వు ఇలా చేయటం? అవునా? నాకు అన్యాయం, నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుడు నేను అస్సలే లెక్క చేయను. చివరికి చివరికి ఇది కూడా నన్ను మోసం చేసిందిరా. రే ఎరనా, బాధపడకరా. నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేరా. ఏడు జరిగిందో చెప్పరా. నా గుండెల్లో మంటలు రేపింది ఎవరో కాదు, నా యజమాని రజని. రే ఊరుకోరా.